వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయాక ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో తిరుగుతుంటే వాళ్ళతో పాటు 4వ వ్యక్తి తిరుగుతున్నాడు. రాజుకి అర్థం కావట్లా. మనోడు కూడా ఎవడండి వెళ్ళాడే వాడికి పిలవండి బయటకు కొని చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. మనోడు కూడా అక్కడ ఎవడన్నా ఉండలేదు, రమ్మన్నాడు బయటికి. మళ్ళీ బయటకు వస్తే అగ్ని ఆరిపోతే ముగ్గురే కనపడుతున్నారు. ఇదేమిటిరా, వేసింది ముగ్గురిని, లోపల తిరుగుతుంది మాత్రం 4. మనోడు ఎవరన్నా ఉండాలేమని బయటికి రమ్మంటే ఈ ముగ్గురే వచ్చారు. వచ్చిన వాళ్ళు కుక్క కంటే దారుణం వాసన చూద్దాం అని వారి కట అగ్ని వాసనైనను అంటలేదట. ప్రైజ్ ద లార్డ్. ఏమిటిరా బాబు విచిత్రం, ఏమిటి మీరేమిటి, మీ దగ్గర అగ్ని వాసన కూడా రావడం లేదేమిటి? మమ్మలను తప్పించుటకు సమర్థుడు మా దేవుడు. హల్లెలూయా. మమ్మలను కాపాడుటకు సమర్థుడు మా దేవుడు. మేము ఉన్నా లేకున్నా, ఏమండి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పౌలు గారు అంటాడు, ఏమండి, బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకు మేలే. నేను చచ్చిపోయినా పర్వాలేదండి, నేను దేవుని కోసమే నిలబడతా. హల్లెలూయా. ఆ కాలంలో ఏమండి ఒక్క దానియేలు చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆ కాలంలో అనేక మంది రాజులు ఉన్నారు. అంతమంది రాజులు ఉన్నా ఆ రాజులందరి నోట వినబడి మాట ఏంటో తెలుసా? మనమంతా దానియేలు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతా, ఈరోజు నిన్ను బట్టి ఎవరైనా మన దేవుణ్ణి ప్రార్థన చేయాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారా? అర్థమవలేదు నా మాట మీకు? నిన్ను బట్టి దేవుడు గొప్పోడండి, ఆయనకే ప్రార్థన చేయాలి అన్న అన్యుడు ఉన్నాడా? ఉన్నాడు లేదా? 6 నెలలు సాహసం చేస్తూ ఆడు ఈడు ఆడవుతాడు అంటారు, కానీ తేడా పడుతుంది. ఇక్కడ అన్ని విషయాలు అది జరిగింది, కానీ దీంట్లో మాత్రం ఖచ్చితంగా జరగదు. జరుగుద్దా? వాడు ఇంకా గట్టోడు, వాడే మారుతాడు, కానీ మన మాత్రం వాడిని మార్చలేము. ఇక నుండి మార్చుదుము గాక. ఇప్పుడు చెప్పండి, నా దేవుడు దానియేలు దేవుడు. నిన్ను బట్టి ఇక అనేకులు మారబోతున్నారు. నీ దేవుడు గొప్పవాడని చెప్పబోతున్నారు. నీ దేవుని గూర్చిన వాసన అనేకులకి వెదజల్లబోతుంది. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? ఆయన వాసన నీళ్ళు ఎదజల్లితే నిన్ను విజయోత్సాహముతో ఊరేగించే దేవుడు ఆయన. చదవండి అదే మాట, 26వ వాక్యం. దానియేలు యొక్క దేవునికి వణుకుచుండవలెను, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, అది ఆయన రాజ్యము. గట్టిగా ఆమేనండి మీనోళ్ళతో, ఇంకొంచెం గట్టిగానండి. ఆయన రాజ్యము నాశనము కానేరదు. హల్లెలూయా. ఈ వాక్యం చెప్తున్న నేను చనిపోతా. బాగా వినండి, ఈ వాక్యం చెప్తున్న నేను చనిపోతా, వింటున్న మీరు ఒకరోజు చనిపోతారు, కానీ వాక్యం మాత్రం ఎప్పుడు చనిపోదు. హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యం ఏ రాజ్యం అట? నాశనము కానేరదండి. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? నాశనం కానేరని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిన ఇదే మాట చెప్తావా? ఎస్ చెప్తానండి. నిజంగా చెప్తా. ఇప్పుడు దాకా దేవుని బిడ్డలని చంపావు కదా, ఇప్పటి వరకు దేవుని బిడ్డలంటే కత్తి పెట్టి ఒక్క దెబ్బతో చంపేవాడు కదా, వెళ్ళి దేవుడు గొప్పవాడని చెప్తావా? ఎక్కడో దమస్కులు దర్శింపబడితే 3 దినాల పాటు ప్రార్థన చేస్తే పరలోకపు శక్తిని పొందుకొని, ఏవండి అప్పటి వరకు ఏ రోగం లేనివాడు పూసి కారుతూ ఉంటే అనేక సంఘాలు కట్టడానికి కారకుడు అయ్యాడండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వెళ్ళి అంటాడు, ఎక్కడికి వెళ్ళాయని చెప్పడం కాదు, యేసు ప్రభుని నిలువుగా సిలువేస్తే నన్ను తల క్రిందులుగా. ఏమిట్రా బాబు, నిన్నటి వరకు దేవుడు అంటేనే పడదు కదా నీకు, ఇప్పుడేమిటి? ఏమండి నిన్నటి వరకు తీరి వేరు, ఈరోజు తీరి వేరు. ఏంటి ఈరోజు తీరి? నా దేవుడు నాతో మాట్లాడాడు.
హల్లెలూయా. అందుకే నేనేం చేశానో చెప్పిన ఆ దేవుని కోసం కొత్త నిబంధనలో ఇంచుమించు ఏమండి 30 పత్రికలు రాసిన వ్యక్తి పౌలు గారు. హల్లెలూయా. అనేక సంఘాలకి స్థాపకుడు పౌలు గారు. ఆమేన్. నిన్నటి వరకు ఎవరా కనబడితే ఏం చేద్దాం అనుకున్నాడు? చంపాలనుకున్నాడు. అననీయ వెళ్ళి అదిగో వానికి ప్రార్థన చేయి, అక్కడ సౌలు అనేవాడు ఉన్నాడు, వాడు పాపంతో వాడి మనోనేత్రాలు మూయబడ్డాయి, వెళ్ళి ప్రార్థన చేయి పొరలు రాలిపోతాయి అంటే, వామ్మయ్య అతను కూర్చి నేను విన్న మాట ఏంటో తెలుసా? అతడు పరిశుద్ధులకు కీడు చేయువాడని విన్నా. దేవుని బిడ్డలంటే కంకణం కట్టుకొని చంపేస్తాడని విన్నానయ్యా. అది నిన్నటి వరకే. ఈరోజు మారిపోయాడు. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు? ఓనుకుతూ వెళ్ళాడట. ఎవరు? అననీయ అనే దైవజనుడు. వెళ్ళి డోరు కొట్టగానే, అయ్యా రండి, మీరు అననీయనేనా, మీరు సేవకులేనా? అవును, నా కోసం ప్రార్థన చేయవా? ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు వన్స్ ఒక చెయ్యి పట్టుకున్నాడంటే ఆ చెయ్యిని జీవితకాలం నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. పట్టుకున్నాడు, పడిపోయాడు అనుకున్నాడు, ఎంతటితో ఇది చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఒక్క గొప్ప సంగతి ఏంటో చెప్పనా? పాత రూపం అంతా మరుగైపోయి మహిమా రూపమును ధరించి క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. చెప్పండి గట్టిగా.